యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ దినం 29వ తారీఖు. ప్రభువు తన కృపను చూపునట్లు ప్రార్థన చేయండి. ఇంకా 2 దినాల్లో యేసే పరిష్కారానికి చెల్లించాల్సినటువంటి నగదు చెల్లించవలసి ఉన్నది. చాలా అవసరతలు ఉన్నాయి. ప్రభు తన కార్యాన్ని జరిగిస్తారని ఎదురు చూస్తున్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. మాసాంతానికి వచ్చాము. ఎపిసోడ్ సహకారులు లేరు నాయన. ఆర్థికంగా అవసరాలున్నాయి. పరలోక ద్వారాన్ని తెరవండి. ఆకాశపు వాకిళ్లను విప్పండి. అవసరమైన మేరకు అనుగ్రహించండి. పట్టజాలనంత దీవెనలు విస్తారంగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మా అతిక్రమములను క్షమించి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించుమని యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమము 4500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని మనం కొనసాగుతూ ఉన్నాం. 4501వ ఎపిసోడ్ ఈ దినం. ఇది దేవుని మహాకృప. అలాగే ఈ దినం ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను, చారిటబుల్ అంబులెన్స్ కొరకు యత్నిస్తున్నాం. కనుక ప్రభువు సహాయం అనుగ్రహించబడినట్లు, ఆయన కృప దొరికేట్లు ప్రార్థన చేద్దాము. తరువాత పరిష్కారం కొనసాగింపుకు ఎపిసోడ్ సహకారాలు అత్యవసరం. మీ ప్రార్థనల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 111వ సంకీర్తన 10 వచనాలు ఉన్నాయి. మనం వరుసగా చదివి ధ్యానం చేసుకుందాం. ఇది స్తుతి కీర్తనగా మనం గుర్తెరుగుతున్నాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి, అప్పీల్, ఇన్విటేషన్. యెహోవాను స్తుతించుడి. నేనైతే యెహోవాను స్తుతిస్తాను, మీరు కూడా యెహోవాను స్తుతించండి. ఇది కీర్తనాకారుని ఉద్దేశం. యథార్థవంతుల సభ, సమాజం. యథార్థవంతుల సభ, సమాజం ఏమిటి? యథార్థవంతుల సభ అని దేన్ని అనాలి? ధర్మశాస్త్రం ప్రకారం నడిచే వ్యక్తులు యథార్థవంతుల సభ. సమాజం, సాధారణ సమాజం. దేవుని ఎరిగిన నిబంధనా జనుల మధ్య దేవుని స్తుతించాలి. అన్య జనాంగము మధ్య కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పూర్ణ హృదయం. ప్రతి క్షణం మిమ్మును మీరు పరిశీలించుకోవలసిన అంశం. దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం అని చెప్పుకుంటున్నప్పుడు పాక్షికమైన హృదయమా, పరిపూర్ణమైన హృదయమా? ఈ ప్రశ్న ఎప్పుడు కూడా మనకు తలెత్తాలి. పూర్ణ హృదయంతో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో
స్తుతించగలుగుతాం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గలవారు వాటిని విచారించుదురు. యెహోవా క్రియలు గొప్పవి. ఎక్కడున్నాయి యెహోవా క్రియలు? గ్రంథంలో ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి, సంఘాల మధ్యన ఉన్నాయి. వాటి యందు ఆసక్తి కలిగిన వారు, ఇష్టం కలిగిన వారు వాటిని గురించి విచారిస్తారు. దే విల్ ఎంక్వైర్ అబౌట్ దెమ్. దేవుడు ఎన్నో క్రియలు చేస్తున్నాడు లోకంలో, ఆశ్చర్య క్రియలు చేస్తున్నాడు. ఈ మనుషుడు ఇక బ్రతకడు, చనిపోతాడు అనుకున్న వారిని కూడా దైవ సేవకుల ప్రార్థన, కుటుంబాల ప్రార్థన విని లేవనెత్తుతున్నాడు, సజీవులుగా చేస్తున్నాడు. వీరు ఓడిపోతారు అనుకున్న వారి పక్షంగా కూడా దేవుడు కార్యం చేసి గెలిపిస్తున్నాడు. ఆయన క్రియలు గొప్పవి. మానవ మేధస్సుకు అందేవి అయితే గొప్పవి కాదు, అందనివి కాబట్టే గొప్పవి. ఆయన క్రియలు గొప్పవి. ఆయన యందు ఇష్టం గలవారు వాటిని విచారిస్తారు, ధ్యానిస్తారు, ఆలోచిస్తారు. సోదరుడా, సోదరి, దేవుని క్రియల పట్ల నీకు ఇష్టమున్నదా? అంటే దేవుడు పని చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించి ఆ పని విషయమున మనము ఇష్టాన్ని చూపించాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఇష్టమైన పనిలో మనం భాగస్థులం అవ్వాలి. మనం దాన్ని విచారించాలి, దాన్ని వెంబడించాలి, దాన్ని తెలుసుకోవాలి. దేవుని సువార్త పరిచర్య ఉందే, అది దేవునికి ప్రీతికరమైనటువంటిది. దేవుని బిడ్డలు దేవుని పరిచర్యలో భాగస్థులు కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. వాటి యందు ఇష్టం ఉంటే వాటిని విచారిస్తాం. దేవుని వాక్యములోని వివిధ వృత్తాంతాలు, ఆ కారణాల పట్ల ఆసక్తి కలిగి ఇష్టపడితే మనమే ధ్యానిస్తాం. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, మీకు ఇష్టమేనా దేవుని కార్యాలు? లూకా సువార్తికుడు వైద్యుడు. లూకా వైద్యుడు. ఒక విధంగా చూస్తే జర్నలిస్ట్గా కూడా కనిపిస్తాడు. చాలా చక్కటి రచయిత, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్. ఊరికనే రాయలేదు లూకా సువార్త రాశాడు, అపోస్తుల కార్యాలు కూడా ఆయనే రాశాడు. పైన ఎవరో చెప్పుకున్నది కాదు, ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ తోటి లూకా సువార్త రాసి యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అని నిరూపిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అనే సత్యాన్ని లోకానికి చాటటమే దేవుని యొక్క గొప్ప పని. దానిలో మనం భాగస్థులవటం మరింత గొప్ప పని. దేవుని పనిలో జతవారిగా మనం ఉండటం ఉన్నతమైన, మహోన్నతమైన పని. అది మనకు గొప్ప భాగ్యం. దాన్ని విచారించాలి మనం, అంటే దాన్ని ప్రేమించాలి, ఇష్టమైన వారమై ఉండాలి. దేవుని పనిని ఇష్టంగా భావించి విచారించాలి. 3వ వచనం, ఆయన కార్యము మహిమ ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంటుంది. ఆయన యొక్క కార్యము అంటే క్రియ, పని, మహిమా ప్రభావాలు గలది. అంటే ఎవ్వరు చేయలేందని, మహిమ గలది, ప్రభావం గలది అంటే ఎవరు చెయ్యలేనిది చెయ్యలేని విధంగా చేస్తాడు, చెయ్యలేని దానిని చేసి చూపిస్తాడు. అది మహిమా ప్రభావం గలది అంటే. ఎంతటి ప్రభావం, ఎంతటి ప్రభావం! దేవుడు మానవులను చేశాడే, ఆ మానవుల సృష్టి చూస్తేనే దేవుని యొక్క మహిమా ప్రభావం తెలుస్తుంది. మానవుని నిర్మించిన రీతి 139వ సంకీర్తనలో కీర్తనకారుడు అన్నాడు, నాకు ఆశ్చర్యము భయము కలుగుతున్నాయి అన్నాడు. ఒక మోటార్ వెహికల్ యొక్క
డిజైన్ మీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దాని తీరు చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిది ఒక మానవుని యొక్క నిర్మాణం చూస్తే ఇంకెంత ఆశ్చర్యం కలుగుతుంది, ఇంకెంత గొప్ప కార్యం కలుగుతుంది. అది మహిమ గలది, ప్రభావం కలది. ఇప్పుడు మనం రోబోస్ కాలంలో ఉన్నాం. రోబో అంటే ఒక కంప్యూటర్, మరమనిషి. అతను ఏం చేయాలో ఏమిటో అంత డిజైన్ చేసి ఉంటుంది అతనిలో, అది దాని ప్రకారం చేస్తాడు. దాన్ని రిమోట్ కంట్రోల్ చేసేవాడు మానవుడే. కనుక ఒక రోబోను చూస్తే ఈ దినం మనం ఆశ్చర్యపడుతున్నాం. అదే అది కదులుతుందట, మాట్లాడుతుందట, పనిచేస్తుందట. కొన్ని ఇంటి పనుల కొరకు తయారు చేయబడిన రోబోస్ ఉన్నాయి. అది కాఫీ ఇస్తుందట. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కాదు. 21వ శతాబ్దంలో విజ్ఞానం ఇంత విస్తరించిన దినాల్లో మనం ఆశ్చర్యపడుతున్నాం. మానవుణ్ణి మంటి నుండి చేసి దేవుడు తన పోలిక తన స్వరూపం ఇచ్చినప్పుడు మానవుడు దేవునికి స్పందిస్తున్న విధానం, తిరుగులాడుతున్న విధానం చూస్తే మరింకెంత ఆశ్చర్యం కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మానవుని యొక్క జీవితమే ఆశ్చర్యకార్యం అండి. అందులో ఏ సందేహం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ శరీర అవయవ నిర్మాణం ఉందే, దీన్ని మించిన ఆశ్చర్యం ఏముంది? మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంటుంది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. నిలకడగా ఉండటం అంటే స్టెబిలిటీ. రైచియస్నెస్ ఆఫ్ గాడ్ విల్ రిమైన్ స్టేబుల్. ఎప్పుడు కూడా దేవుని నీతి నిలకడగా ఉంటుంది. మార్చేదిగా, మార్చబడేదిగా, కదిలిపోయేదిగా, తరగిపోయేదిగా, తరలిపోయేదిగా ఉండదు. ఆయన నీతి అనుగ్రహించబడింది, అనుభవించేట్టుగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, తొలగిపోయేది, తప్పిపోయేది కాదు. విశ్వాసం ద్వారా మనము నీతి మంతులం అవుతున్నాం. నీతి కప్పబడింది. రైచియస్నెస్ కవర్డ్ ఆన్ us. మన మీద ఒక వస్త్రం కప్పబడినట్టు పరిశుద్ధత కప్పబడింది. దేవుడు మనల్ని చూచినప్పుడు మనపై క్రీస్తు యొక్క రక్తం ఒక వస్త్రంగా కప్పబడింది. కనుక ఈ కార్యం దేవుడు చేశాడనేది వారికి అర్థమైంది. దేవుని నీతి నిలకడగా ఉంటుంది, మార్పు లేనిది, నిలకడగలిగింది. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. జ్ఞాపకార్థ సూచన. నోవహు జలప్రళయం అనంతరం జ్ఞాపకార్థ సూచనగా వర్షధనస్సును ఇచ్చాడు. ఇప్పటికీ వర్షం వెలిసిన తర్వాత ధనస్సు వస్తుంది. వెబ్జిఆర్ 7 రంగులతో కూడినటువంటి ఒక విల్లు వంటిది కనిపిస్తుంది ఆకాశంలో. అది ఇవాళ కాదు, నిన్న కాదు, 1000 సంవత్సరాలుగా కనిపిస్తోంది. అలా కనిపించినప్పుడల్లా ఏం చెబుతోంది? ఆ వర్షధనస్సు ఒకటే చెప్తుంది, నేను మరొక మారు ఈ విధంగా భూమిని నాశనం చెయ్యను అని యెహోవా పలికిన మాటను జ్ఞాపకం చేస్తోంది. ఆయన ఆశ్చర్య కార్యాలకు జ్ఞాపకార్థ సూచనలు ఉన్నాయి. ఆయన సన్నిధి వారికి ఇవ్వబడింది అంటానికి మేఘస్తంభం, అగ్నిస్తంభంగా ఆయన కనపడ్డాడు. అది వారికి జ్ఞాపకార్థ సూచన. అది జ్ఞాపకార్థంగా ఇవ్వబడిన సూచన. కనుక దేవుడు సూచనల ద్వారా వారితో మాట్లాడాడు. పాత నిబంధనకు గుర్తుగా సున్నతిని ఒక జ్ఞాపకార్థ సూచనగా ఇచ్చాడు. అన్చేంజబుల్ వన్, మార్పు లేనటువంటిదిగా ఆ ప్రక్రియ ఉంటుంది. జ్ఞాపకార్థ సూచనగా ఆయన నియమించాడు. దీన్ని ఆశ్చర్య కార్యాలు. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకార్థమైన సూచనలు.
యెహోషువ ప్రార్థించాడు, గిబియోనులా సూర్యుడా నిలువుము, అయ్యాలోను లోయలో చంద్రుడా నిలువుము అనగా యెహోవా ఒక నరుని మనవి ఆలకించినటువంటి దినము మరి ఒకటి లేదు అని ప్రకటించబడింది. కనుక దేవుని యొక్క కార్యాలు జ్ఞాపకార్థ సూచనగా అనుగ్రహించబడ్డాయి. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. దేవుడు భయభక్తులు కలిగిన వారికి ఆహారం ఇచ్చాడు, ఇచ్చి ఉన్నాడు అని చెబుతున్నాడు. గాడ్స్ ప్రామిస్ ఆశ్చర్యంగా జరిగింది. తన యందు భయభక్తులు కలిగిన వారందరికీ ఆయన ఆహారము యొక్క భద్రత వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఇది ఆయన మనస్సు, ఆయన యొక్క హృదయం ఎటువంటిదంటే ఇంటెగ్రిటీ. ఒక్క మాట ఇస్తే దాని ప్రకారం వెళ్తాడు దేవుడు. కాబట్టి ఆయన తన యొక్క భయభక్తులు కలిగిన వారికి ఆహారం ఇచ్చి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. భయభక్తులు కలిగి ఉన్నారా మీరు? మీ పోషణ భారం దేవునిదే. మీకు ఆహారం ఇచ్చేవాడున్నాడు. నరులు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారిస్తున్నారా? విశ్వాసులారా, మీరు అలా విచారించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కాడా? అక్కడ మనం గమనిస్తే అయినను, ఏమైనను, అవి విత్తకపోయినను, కోయకపోయినను, కొట్లల్లో కూర్చుకొనకపోయినను మీ తండ్రి నమ్మకస్తుడు, ఆయన పోషిస్తున్నాడు కాడా? అవును, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పోషిస్తాడు, ఆయన ఆహారం ఇస్తాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఆహారం ఇస్తాడు అంటే ఆశ్చర్యంగా 20 లక్షల జనాభా, 6 లక్షల కాల్బలానికి ఆకాశం నుండి అనుదినము కూడా మన్నాను కురిపించి కాపాడాడు. మన్నా, మన్హు అన్నారు హెబ్రీ భాషలో. మన్నా అనగా వాట్ ఈస్ దిస్, ఇదేమిటి? ఆ మన్నా చేత దేవుని ప్రజలను అరణ్యంలో పోషించాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు అరణ్య యాత్ర అంతా కూడా పోషించాడు. యెహోషువ కనానుకు వచ్చి చేరి ఆధిపత్యం పొంది మొదటి సంవత్సరం పంట వేసుకునే వరకు కూడా పోషించాడు. అదే మన్నాను వారి ఎదుట కుమ్మరించాడు. వారు ఎక్కడ ఉంటే అక్కడ వారికి ఆహారాన్ని ఇచ్చి పోషించాడు. సోదరుడా, సోదరి, ఆహారము దేవుడిచ్చినటువంటి భద్రత. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. నిత్య నిబంధన, నిత్యము నిబంధన జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిబంధన చేశాడు. విశ్వసించిన వారు క్రీస్తునందు నూతన సృష్టి అవుతున్నారు. వారి జీవిత కాలమంతా కూడా ఆయనే ప్రొటెక్షన్ ఇస్తాడు. ఒకసారి రక్షణ అనుభవంలోనికి, నిబంధనలోనికి ప్రవేశిస్తే దాన్ని ఆయన మర్చిపోడు. మనం మరిచిన ఆయన మర్చిపోయే దేవుడు కాడు. ఆయన నిబంధనను నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన నిబంధనను నెరవేరుస్తాడు. దానిలో రాజీ పడేవాడు కాడు. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించాడు. తన క్రియల మహాత్యము వారికి వెల్లడి చేశాడు. అన్యజనుల స్వాస్థ్యం అంటే కనాను భూభాగంలో 7 రకాలైన యూదేతర జాతులు అప్పటికే నివాసం ఉంటున్నాయి. యెహోషువ నాయకత్వంలో వారు వెళ్ళే నాటికే నివాసం ఉంటున్నాయి. అక్కడ ఆ స్థలంలో ఉన్న శత్రు సేనలను దేవుడే పారద్రోలాడు. దేవుడే పారద్రోలాడు. చిన్న చితక రాజులు కాదు, బలమైనటువంటి రాజులు, బలమైన ప్రజలు. వారిని పారద్రోలి అన్యజనాంగాన్ని త్రోలివేసి కనాను భూభాగాన్ని యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలందరికీ కూడా
మోషే భక్తునికి తాను తెలియచేసినట్టుగా పంచిపెట్టాడు. అది గొప్పతనం. అందుకని అన్నాడు, అన్యజనుల స్వాస్థ్యం తన ప్రజలకు ఇచ్చేశాడు. ఒకప్పుడు అన్యజనులు ఉండేవాళ్ళు కనాను దేశం అంతా. ఆ దేశం ఇజ్రాయేలీయుల కొరకు ప్రత్యేకించి వాగ్దానం చేయబడింది. వారు ఆ దేశమును అన్యజనుల చేతి నుండి లాక్కున్నారు, పోరాటం చేశారు, యుద్ధం చేశారు, దేశం మాదన్నారు. ఆ అన్యజనులను తోలివేసి ఆ దేశమున దేవుని యొక్క మందిరం నిర్మాణానికి వాళ్ళు ముందుకెళ్ళారు. దేవుని యొక్క నివాస స్థలము ఆ స్థలంలో ఉన్నట్టుగా వాళ్ళు నేర్చుకున్నారు. అన్యజనులకు స్వాస్థ్యము దేవుడు అప్పగించాడు. యెహోషువ యుద్ధాలు జయించటం మాత్రములోనే లేదు, దేవుని సహాయములో యుద్ధాలు జయించట చేత యెహోషువ తన ప్రజలకు భూమిని పంచాడు. భూమిని పంచటం అనేది ఇప్పటికీ కూడా ఉంది. ఈ కల్చర్ అవసరం ఉన్నవారికి, అర్హత ఉన్నవారికి ప్రభుత్వం ఇండ్ల పట్టాలు స్వాస్థ్య భాగాలుగా ఉచితంగా ఇవ్వటం అనేది ఇప్పటికీ ఉంది. ఆనాడు కూడాను యూదులందరికీ, దేవుని నిబంధన కిందకు వచ్చిన వారందరికీ కూడా దేవుడు తన ప్రజల ద్వారా స్వాస్థ్య భాగాలను ఏర్పాటు చేశాడు. ఆ స్వాస్థ్య భాగాలు వారివే. తన క్రియల మహాత్మ్యము వారికి వెల్లడి చేశాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఎట్లా ఉంది ఈ పదం మీకు? సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన ఆజ్ఞలు సత్యం, న్యాయం, ట్రూత్ అండ్ జస్టిస్. ఆయన యొక్క అద్భుతమైన శాసనాలు గొప్పవి. ఆయన క్రియల మహత్యం వెల్లడి చేశాడు. చేతి క్రియలు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలు నమ్మకమైనవి, అవి శాశ్వతంగా స్థాపించబడ్డాయి. శాసనాలు నమ్మకమైనవి, నమ్మదగినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వెనుక ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, స్పిరిచువల్ ప్రిన్సిపల్. దాన్ని డీవియేట్ అయ్యి దేవుడు ఎన్నడూ ఏ కార్యం చేయడు. అందుకే అన్నాడు, ఆయన శాసనాలు నమ్మకం, ఆయన చేతి కార్యాలు సత్యం, న్యాయం. ఆయన తన మహత్యము వెల్లడి చేశాడు. మహత్యము వెల్లడైంది. ప్రజలందరూ ఎదుట దేవుని యొక్క గొప్పతనం తెలియచేయబడింది. అందుకే ఆయన సత్యము, శాసనాలు నమ్మకమైనవిగా, న్యాయమైనవిగా విశ్వసించబడ్డాయి. ఇదన్నా నా బైబిల్ గ్రంథాన్ని చాలామంది అర్థం కాక విశ్వసించలేకపోతున్నారు. పరిశుద్ధాత్మను కలిగిన వాడే బైబిల్ని అర్థం చేసుకోగలుగుతాడు. దేవుని ఆత్మశక్తి లేకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం, గ్రహించటం సాధ్యం కాదు. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడ్డాయి. ప్రిన్సిపల్ ఏమిటి శాసనాలకు? ట్రూత్, సత్యము, ఇంటెగ్రిటీ, యథార్థత. దేవుని యథార్థత, సత్యములతో దేవుని యొక్క అద్భుతమైన శాసనాలు నిర్మాణమయ్యాయి. అవి ప్రజల జీవితాలకు మేలుకరమైనవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ప్రజలకు విమోచనం కలుగజేస్తాడు. నిబంధన నిత్యం ఉండ నిర్ణయించేటువంటి వాడు. విమోచన, రిడెంప్షన్, పెయిడ్ వన్. రిడెంప్షన్ ఈజ్ త్రూ పేమెంట్. చెల్లించుట ద్వారా విడిపించుకోవటం. తాకట్టు పెట్టామనుకోండి, ఆ డబ్బు చెల్లించి తాకట్టు వస్తువు విడిపించుకున్నట్టు మన జీవితాలు అపవాదికి తాకట్టు వెళ్ళిపోయాయి. మనం నీతిమంతులం అయినప్పటికీ కూడాను ప్రాచీన పాప స్వభావాన్ని బట్టి పాత నిబంధనలో ప్రజలందరూ అపవాది కిందకి వెళ్ళి మరణానికి లోనైన వారయ్యారు. అందుకనే వారి విమోచన వారు గుర్తెరగాలి. తన ప్రజల ద్వారా తన ప్రజలకు విమోచన దేవుడు ఇచ్చాడు. తన నిబంధన నిత్యముగా ఉండ నిర్ణయించాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. రెవరెండ్ అనేటువంటి పదం ఇక్కడే వ్రాయబడింది. పూజింపదగినది అంటే రెవరెండ్.
రెవరెండ్ అనే పదం ఒక్క దేవునికే చెందింది, మనుషులకు చెందింది కాదు. కానీ పాస్టర్స్ పేర్ల ఎదుట రెవరెండ్ అనే పదం పెట్టడంలో గౌరవనీయుడనే తప్ప పూజ్యనీయుడు, పూజార్హుడైన, దేవునితో సమానుడు అని అర్థం కాదు. అది రెవరెండ్ అనేది ఒక దైవ సంబంధమైన క్రియకు నియమించబడిన వారిని గౌరవార్థం ఇచ్చినదే తప్ప 111వ సంకీర్తనలో చెప్పినట్లుగా పూజింపదగినది కాదు. ఏ మానవుని నామము పూజింపదగినది కాదు. యేసు నామం ఒక్కటే పూజింపదగినది. యెహోవా యందలి భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించే వారందరూ మంచి వివేకం కలిగిన వారు. ఆయన నామమును పూజించినప్పుడు ఆయన యందలి భయము జ్ఞానమునకు మూలముగా మనకు సంక్రమిస్తుంది. దేవునికి భయపడితే అది గొప్ప జ్ఞానంగా ఎంచబడుతుంది. వివాహ బంధములో కూడాను తన భర్తకు లోబడటం, తన భర్తకు భయభక్తులు కలిగి ఉండటం, జ్ఞానం కలిగి ప్రవర్తించినదే ఆ భార్య తన కుటుంబాన్ని చక్కగా నిలవబెట్టుకుంటుంది అనేది మనకు అర్థమవుతోంది. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలము. ఈ దినాన చాలామంది భయం లేని వారుగా బతుకుతున్నారు. అందుకే జ్ఞానం కనపడటం లేదు వారి జీవితాల్లో. జ్ఞానం కొదువుగా ఉంటుంది. యాకోబు పత్రికలో యాకోబు గారు రాశారు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ప్రార్థించండి, కొదువు లేకుండా, కొలత లేకుండా దేవుడు అనుగ్రహిస్తాడన్నాడు. భయభక్తులు లేకుండా దైవ జ్ఞానం రాదు. భయభక్తులు కలిగి ఉండండి, దేవుని జ్ఞానం కలిగి ఉండండి. ఆయన శాసనాలు అనుసరించే వారందరూ మంచి వివేకం గలవాళ్ళు. ఆయనకు నిత్యం స్తోత్రం కలుగుతోంది. శాసనాలను ఆచరిస్తే వివేకం కలిగిన వారుగా పేరుగాంచుతాం. మంచి వివేకం కలిగిన వారుగా మనం పేరుగాంచాలనగా దేవుని శాసనాలను నమ్మకముగా పాటించాలి. ద స్క్రిప్చర్స్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్ మస్ట్ బి మెయింటైన్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క కట్టడలు, న్యాయ విధులు, నియమాలు పాటించినప్పుడు నీ జీవితం నమ్మకమైనదిగా కనపరచబడుతుంది. 111వ సంకీర్తన నేను ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 112వ సంకీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. ఎపిసోడ్ సహకారులు కావాలను ముందుకు రమ్మని మనవి చేస్తున్నాను. 31వ తారీఖునకు చెల్లించాల్సిన ఆర్థిక వనరులు ప్రభువు మహిమైశ్వర్యం నుండి ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. చారిటబుల్ అంబులెన్స్ కొరకు కావలసిన సహకారం ప్రభు ఇచ్చేట్లుగా ప్రార్థించండి. ప్రార్థన చేసుకొని ఈ దినపు వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానం అనంతరం నిబంధన ఛానల్లో గొడ్రాలు యొక్క సంతోషం లేదా సంబరం, గొడ్రాలైన స్త్రీలు సంతానం పొంది ఎట్లా ఆనందించారో నేను వివరిస్తాను. దయచేసి వాక్యాన్ని ఫాలో అవ్వండి. 9:30 to 10 నిబంధన ఛానల్. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. మీపై విశ్వాసం ఇవ్వండి నాయన. మీపై ఆధారపడి ఆనుకునే భాగ్యం ఇవ్వండి. నీ కొరకే ఎదురు చూస్తున్నాం, నీ కృప కొరకే అర్థిస్తున్నాం. కనికరం చూపండి నాయన. మీ సహాయం ఇచ్చి నడిపించండి. మా ప్రేక్షకులందరినీ దీవించండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.